చిరస్మరణీయ తెలుగు చిత్రాలు అందించిన సీనియర్ నిర్మాత ఏడిద నాగేశ్వరరావు కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్లోని స్టార్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. పూర్ణోదయ పతాకంపై శంకరాభరణం, స్వయంకృషి, స్వాతిముత్యం, సాగర సంగమం, సీతాకోక చిలుక వంటి విజయవంతమైన చిత్రాలను నిర్మించి అభిరుచి గల నిర్మాతగా పేరు తెచ్చుకున్నారు. నాటక రంగం నుంచి పరిశ్రమలోకి అడుగుపెట్టిన ఏడిద నటుడిగా, డబ్బింగ్ ఆర్టిస్టుగా, నిర్మాణ సంస్థ అధినేతగా అంచెలంచెలుగా ఎదుగుతూ పరిశ్రమ అభివృద్ధికి దోహదపడ్డారు. అదేవిధంగా తెలుగు చలనచిత్ర నిర్మాతల మండలి కార్యదర్శిగా సేవలందించిన ఆయన నంది పురస్కారాల కమిటీ చైర్మన్గా, జాతీయ పురస్కారాల కమిటీ సభ్యుడిగానూ సేవలందించారు. నాగేశ్వరరావు మృతి పట్ల చిత్ర పరిశ్రమ ప్రముఖులు, మూవీ ఆర్టిస్టు అసోసియేషన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. ముఖ్యమంత్రి చంద్రబాబు, హోంమంత్రి చినరాజప్ప సంతాపం తెలిపారు. ఇవాళ సాయంత్రం మహాప్రస్థానం శ్మశాన వాటికలో నాగేశ్వరరావు అంత్యక్రియలు జరగనున్నాయి.